హలో ప్రకాశం, నేను ఇప్పుడే బస్సు దిగాను. మీ లొకేషన్ పెడితే ఇంటికి వచ్చేస్తాను. ఓ, లొకేషన్ వచ్చేసిందిగా. క్యాబ్ బుక్ చేస్తే అయిపోతుంది. ఓ, క్యాబ్ తొందరగానే బుక్ అయిందే. హలో క్యాబ్ సార్. నేనే బుక్ చేశాను. కరెక్ట్ లొకేషన్లోనే ఉన్నానండి. ఓకే ఓకే. బాబు, క్యాబ్ బుక్ చేసింది నేనేనయ్యా. రండి సార్, ఎక్కండి. ఓటీపీ చెప్పండి సార్. 6495. పోదామా సార్? పోనీ. కొత్త సెక్రటేరియట్ అద్భుతంగా ఉందయ్యా. చాలా ఖర్చు అయి ఉంటుంది కదా. ఎవరి పైసలు సార్? భలే వాడవయ్యా. అయినా సరే సూపర్గా ఉందయ్యా. ఒకసారి కారు అక్కువయ్యా. అంబేద్కర్ చాలా ఖర్చు అయి ఉంటుంది కదా. ఎవరి పైసలు సార్? అయినా సరే చాలా బాగుందయ్యా. పోనీ. ఇదేంటి చాలా వెరైటీగా ఉంది సార్? ఇది అమరజ్యోతి సార్, మా తెలంగాణ బిడ్డల బలిదానానికి గుర్తు సార్. ఇటువంటిది ఎక్కడ లేదు సార్. ఇది కూడా ప్రజల సొమ్మే, కానీ నువ్వు బండి పోనివయ్యా. యాడికి సార్? చుట్టాలింటికేనా? కాదయ్యా, ఫ్రెండ్ ఇంటికి. ఫ్రెండ్ అంటే మామూలు ఫ్రెండ్ కాదు, నా బెస్ట్ ఫ్రెండ్. చిన్నప్పుడు 10th క్లాస్ వరకు కలిసి చదువుకున్నాడు. అప్పుడప్పుడు నా ఫీజులు కూడా కట్టేవాడు. నన్ను చాలా బాగా చూసుకునేవాడు. తర్వాత వాడు సిటీకి వచ్చేసాడు. చాలా కాలం నుంచి కాంటాక్ట్లో లేదు. ఈ మధ్యనే వాట్సాప్ గ్రూప్లో కలిసాం. చాన్నాళ్ళ తర్వాత వాడిని కలవబోతున్నందుకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. అచ్చా, చెడ్డి దోస్తులు అన్నమాట. గందుకేనే సార్ గింత ఖుషిగా ఉన్నారు. సోషల్ మీడియా వినియోగం పెరిగాక ప్రజలంతా ఫోన్లపైనే రోజంతా గడిపేస్తున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్ ఇలా అన్నిటిలోనూ అధిక సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఈ క్రమంలో ఏమయ్యా, ఏమైందయ్యా? కాలేదు సార్, మీ చెడ్డి దోస్తు లొకేషన్ వచ్చేసింది, దిగుండ్రి. ఏంటి ఇక్కడ? ఇదే సార్ మీరు పెట్టిన లొకేషను. బాబు ఎంత? 320 సార్. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఉంటా సార్. ప్రకాశం, ప్రకాశం, ప్రకాశం. ఎవరు పలుకురే? ప్రకాశం, ప్రకాశం. ఇంట్లో ఎవరు లేదా ఏంటి? ఎవరండి? ప్రకాశం ఉన్నాడమ్మా. మీరు సురేందర్ గారండి? అవునమ్మా. అన్నయ్య గారు రండి, కూర్చోండి. థ్యాంక్స్ అమ్మా. అడ్రస్ ఈజీగానే దొరికిందా అన్నయ్య? అయ్యో, అడ్రస్ ఏముందమ్మా, ప్రకాశం గూగుల్ లొకేషన్ పెట్టాడు కదా. ఈ రోజుల్లో ఎవ్వరిని ఏమీ అడగక్కర్లే.
చేతిలో ఇది ఉంటే చాలు, ప్రపంచంలో ఏ మూలకైనా ఇట్టే చేరుకోవచ్చు. ఆ లొకేషన్ నేనే పెట్టాను అన్నయ్య. అదేంటి? ప్రకాశం రోజు నాతో టచ్లోనే ఉంటాడుగా. ప్రతిరోజు గుడ్ మార్నింగ్లు, గుడ్ నైట్లు, వాట్సాప్ స్టేటస్లు పెడుతూనే ఉంటాడుగా. ఏదైనా బిజీగా ఉండి లొకేషన్ మిమ్మల్ని పెట్టమన్నాడా? లేదన్నయ్య, అవన్నీ కూడా నేనే పెడుతుంటాను. అవునా? ప్రకాశం ఇంట్లో లేడా? బయటకైనా వెళ్ళాడమ్మా? ఆయన లేరండి, పోయి 2 ఏళ్ళు అయ్యింది. అదేంటమ్మా, వాట్సాప్లో మెసేజ్లు అవి చూసి బాగానే ఉన్నాడు అనుకుంటున్నాం. ఈ విషయం మాకెవరికి తెలియదమ్మా. ఎలా పోయాడు, ఎప్పుడు పోయాడు, అసలు ఏం జరిగిందమ్మా? రెండేళ్ల క్రితం కిడ్నీలు ఫెయిల్ అయింది, హాస్పిటల్లో చేర్చాము. మాకున్నదంతా ఊడ్చి వైద్యం చేయించాం, అయినా దక్కలేదు. అప్పటిదాకా కళకళలాడుతున్న మా సంసారం ఆ దెబ్బతో వీధిన పడింది. చిల్లి గవ్వ కూడా లేకుండా ఇలా అయిపోయాము. డబ్బున్నప్పుడు అందరూ బంధువులే, అందరూ స్నేహితులే. ఆయన వైద్యానికి మా ఆస్తులన్నీ కోల్పోయామని తెలిసి అందరూ మొహం చాటేశారు. వస్తే ఎక్కడ అప్పు అడుగుతామో అని ఎవరు మా ఇంటి గుమ్మం కూడా తొక్కలేదు. ఆదుకున్న వారు ఎవరు లేరన్నయ్య గారు. ఊరుకోమ్మా, అయ్యో ఊరుకోమ్మా. ఒక్క మెసేజ్ పెడితే మేము ఎవరైనా వచ్చి సహాయం చేసేవాళ్ళం కదమ్మా. ఇలా చేశారేంటమ్మా? ఆయన వద్దన్నారండి. ఈ వాట్సాప్, ఫేస్బుక్లలో ప్రేమలు ఒలకబోసేవాళ్ళు ఎదురుగా కనబడితే కనీసం మొహం కూడా చూడరని ఆయన ఎప్పుడూ అనేవారు. ఈ రోజుల్లో ఆస్తులు, అంతస్తులు చూసే బంధుత్వాలైనా స్నేహాలైనా ఉన్నాయి. ఒకరి దగ్గర చేయి చాచడం, సానుభూతి పొందడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. అందుకే ఆయన బతికున్నప్పట్లాగానే మెసేజ్లు పెట్టమని మాట తీసుకున్నాడు. ఎవరైనా తన స్నేహితులు మన ఇల్లు వెతుక్కుంటూ వస్తే వాళ్లకు మాత్రమే తన మరణ వార్త చెప్పమన్నారు. ఇన్నాళ్లకు మీరు వచ్చారన్నయ్య. ఊరుకోమ్మా, బాధపడుకో. అయ్యో, మాటల్లో పడి మీకు నీళ్లు కూడా ఇవ్వలేదన్నయ్య. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. ఇంత పని చేశారా ప్రకాష్? ఏమైంది? కుక్కెందుకు అటు చూసి మరుగుతోంది? ఎవరితను లోపలున్నాడు? అబ్బా, ఎవరండి మీరు? ఏం చేస్తున్నారు ఇక్కడ? నా పేరు సురేంద్ర అండి, ప్రకాశం ఫ్రెండ్ని. వాడిని కలవడానికి వచ్చాను. ఎక్కడ ప్రకాశం? అప్పుడే పోయి 2 ఏళ్ళు అయింది కదా. అయినా ప్రకాశం ఫ్రెండ్ ఉన్నట్టున్నావు. ఆయన పోయిన సంగతి కూడా తెలియదటయా? లేదండి, ప్రకాశం భార్యను కలిశాను. ఇప్పటి వరకు ఆమెతోనే మాట్లాడుతున్నా. ప్రకాశం భార్యతో మాట్లాడావా? పిచ్చోడ్లాగున్నా గోదటయ్యా. ఆయన పోయిన వారం రోజులకే ఆవిడ ఇదే ఇంట్లో ఉరిపెట్టుకొని చనిపోయింది. చనిపోయిందా? ఆవిడ శవాన్ని దించింది కూడా మేవేనయ్యా. అట్లాంటిది ఆవిడతో మాట్లాడావా? పిచ్చోడ్లాగున్నావు కదయ్యా. ఓ ఇక్కడి నుంచి. భలే దొరుకుతారయ్యా మాకు. ఇదేమిటి, తాళం వేస్తుందే?
అక్కడ కూర్చో ఉండాలి, ఏమైంది? అమ్మో, ఆ పెద్ద ఆయన చెప్పింది నిజమే. ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. అన్నయ్య గారు కంగారు పడకండి. ఆ పెద్ద ఆయన చెప్పింది నిజమే. మా వారికి నేనిచ్చిన మాట ప్రకారం మమ్మల్ని ఎవరైనా వెతుక్కుంటూ వస్తే వాళ్లకు జరిగిందంతా చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నాను. ఇన్నాళ్లకు మీరు వచ్చారు, కానీ చాలా లేటుగా. నా పని పూర్తయింది. చివరిగా ఒక్క మాట, వాట్సాప్ స్టేటస్లు పెట్టుకోవడం, మెసేజ్లు చేసుకోవడం కాకుండా అప్పుడప్పుడు కలుసుకుంటుంటే బాగుంటుంది. సెల్ ఫోన్ గురించి గొప్పగా చెప్తుంటామే, నిజానికి అదేనండి మన ప్రియమైన శత్రువు. దాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. రేపటి నుండి మా వాట్సాప్ లో నో స్టేటస్.